ओम गुरुभ्यो नमः। हाय बच्चों, वेलकम टू अवर स्वस्तिक एजुकेशनल ఛానల్। స్వస్తిక్ ఎడ్యుకేషనల్ ద్వారా తెలంగాణ 6th క్లాస్ కంటెంట్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ మీకోసం। ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం 4th లెసన్ ఇకాయి 2 కిందికి వస్తుందనా। ఇకాయి 1లో మనం కంప్లీట్ చేసుకున్నాం ఇకాయి 1, ఇకాయి 2 వచ్చి బాజార్। ఇకాయి 2లో 4th లెసన్ ఏంటి? బాజార్। ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏమేమి నేర్చుకుంటాము? జా నేర్చుకుంటాము, ఫా నేర్చుకుంటాము, బా, భా, షా, రీ, రీకి మాత్ర। ఓకేనా? మనం రూ రూ అంటాం, రూ కాదు కదా, ప్రొనౌన్సియేషన్ రీ అని పిలిచాలి। రిషబ్, రిషి। ఓకేనా? ఇక్కడ పోయం చూడండి, ఆల్రెడీ నేను షార్ట్లో పెట్టాను, ఇక్కడ ఊరికే జస్ట్ ఒకసారి పాడతాను చూడండి। देखो देखो यह बाजार, कितना प्यारा है बाजार, सब कुछ मिलता है यहाँ, सब लोगों का यह बाजार। देखो देखो, देखना అంటే చూడటం, देखो అంటే లుక్, సి అని అర్థం అన్నమాట। देखो అంటే లుక్ ఆర్ సి, देखो, देखो అంటే చూడండి అని, చూడు అని, సి అంటే చూడు అని। యహ్ బాజార్, యహ్ అన్నది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇది సర్వనామము, సింగులర్కి యూజ్ చేస్తాం, అది పుంలింగ్ అవ్వచ్చు, స్త్రీలింగ్ అవ్వచ్చు। హీ షీ ఇట్ అనమాట, హీ షీ ఇట్, హీ షీ దిస్ ఇట్, యహ్ అన్నది। యహ్ బాజార్, ఇది ఒక బాజార్। బాజార్ అంటే మార్కెట్, బాజార్ అంటే మార్కెట్, బాజార్ అంటే మార్కెట్। కితనా ప్యారా హై బాజార్, కితనా హౌ మచ్ అనే మీనింగ్ వస్తుంది। కితనా అంటే హౌ మచ్, ప్యారా హై బాజార్, ప్యారా అంటే ప్రియమైన, డియర్, బాజార్ అని అంటే ప్రియమైన, బాజార్ అంటే ఇష్టమైన బాజార్ అనమాట। ఎంత బాగుంది, ఎంత ముద్దుగుంది, ఎంత బాగుంది బాజార్ అని। సబ్ కుచ్ మిల్తా హై యహా, సబ్ కుచ్ అంటే ఎవ్రీథింగ్, సబ్ కుచ్ అంటే ఏంటి? ఎవ్రీథింగ్, సబ్ కుచ్ అంటే ఎవ్రీథింగ్, సబ్ కుచ్ ఎవ్రీథింగ్, సబ్ కుచ్ ఎవ్రీథింగ్। మిల్తా హై యహా, అన్నీ దొరుకుతాయి ఇక్కడ, యహా అంటే హియర్, ఇక్కడ। ఓకేనా? సబ్ లోగోं का यह बाजार, లోగ్ అంటే అందరూ, సబ్ అంటే ఆల్, సబ్ అంటే ఆల్, లోగ్ అంటే పీపుల్, లోగ్ అంటే పీపుల్, మనం ప్రజలం అన్నమాట। యహ్ బాజార్, ఈ బజారు అనేసి। సో చూడండి చూడండి ఈ బాజారు, ఈ బజారు ఎంత బాగుందో, ఎంత బాగుందో, అందరికీ ఇక్కడ అన్నీ దొరుకుతాయి, అందరికీ ఇష్టమైంది ఈ బాజార్ అన్నట్టుగా చెప్తున్నారనమాట। ఓకేనా? ఇక్కడ ఈ పిక్చర్లో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి? మామూలుగా మనకి సునోబోలలో ఏమని అడుగుతారు? చిత్రమే క్యా క్యా హై అని అడుగుతారు కదా। ఇక్కడ చూడండి, బాజార్ మే క్యా క్యా మిల్తా హై, ఇక్కడ మనకు బాజార్లో ఏమేమి దొరుకుతాయి అన్నది క్వశ్చన్ అనుకుంటే, ఇక్కడ మనకి ఏమేమి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిక్చర్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం। ఓకేనా? బాజార్ మే పుస్తక్ మిల్తే హై, ఖిలోనే మిల్తే హై, మిఠాయియా మిల్తే హై, చిడియా మిల్తే హై, చూడియా మిల్తే హై అంటే బ్యాంగిల్స్ దొరుకుతాయి, బర్తన్, ఐస్ క్రీమ్ ఆది మిల్తే హై, మొదలైనవి దొరుకుతాయి। ఇక్కడ పిక్చర్లో ఏమున్నాయి? చూడియోంకి దుకాన్ అంటే, చూడియా అంటే గాజుల యొక్క అంగడి, గాజుల యొక్క, కనిపిస్తుందా? గాజుల యొక్క అంగడి। చాయ్ ఘర్, షాప్ కనిపిస్తుంది, ఇక మిఠాయి షాప్ కనిపిస్తుంది। ఇక్కడ ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఆడపిల్లలు, మగపిల్లలు, షాప్లో అమ్మేవాళ్ళు, టీ చేసేవాళ్ళు, వీళ్ళంతా మనకి కనిపిస్తున్నారు అనమాట। ఓకేనా? నెక్స్ట్ పిక్చర్లో చూద్దాం ఏమేమి ఉన్నాయో। పుస్తక్ ఘర్ అంటే పుస్తకాలు అమ్మే ప్లేస్ కనిపిస్తోంది, ఆవులు కనిపిస్తున్నాయి, చెట్లు కనిపిస్తున్నాయి, ఇళ్ళు కనిపిస్తున్నాయి। ఓకేనా? ఆడపిల్లల ఐస్ క్రీము ఇవన్నీ తీసుకుంటున్నారు, షాప్ కనిపిస్తోంది। ఓకేనా? కంకి కాల్స్తుంది ఒక ఆమె, ఆ కంకిని తీసుకునే ఒక అమ్మాయి, ఒక ముసలావిడ। ఓకేనా? ఇక్కడ చూడండి, ఖిలోనేకి దుకాన్, బొమ్మల యొక్క షాప్ అన్నమాట।
అక్కడ బొమ్మలు మనకు కనిపిస్తున్నాయి. సో ఈ పిక్చర్లో మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వెళ్దాం నాన్న. సునో బోలో. టెక్స్ట్ బుక్ తీసుకొని అందరూ పెన్ పెన్సిల్ తీసుకొని నీట్గా నోట్ చేసుకోండి. సునో బోలోలో బాజార్ మే క్యా క్యా మిల్తా హై. బజార్లో ఏమేమి దొరుకుతాయి మనకి అంటే, మార్కెట్లో మనకి ఏం దొరుకుతాయి? పుస్తకే అంటే పుస్తకాలు, పుస్తకే పుస్తకము, పుస్తకాలు. ఖిలోనా ఏకవచన్, ఖిలోనే బహువచన్, ఖిలోనే. నెక్స్ట్ మిఠాయి, మిఠాయియా. స్వీట్, స్వీట్లు, మిఠాయియా, స్వీట్స్ దొరుకుతాయి. చూడియా బ్యాంగిల్స్, చూడియా బ్యాంగిల్స్ దొరుకుతాయి. బర్తన్ అంటే సామాన్లు, వెజిల్స్ దొరుకుతాయి. బర్తనే వస్తుంది. ఐస్ క్రీమ్, నెక్స్ట్ చాలా మటుకు మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఆది మొదలైనవి మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ బాజార్లో పుస్తకే, ఖిలోనే, మిఠాయియా, చూడియా, బర్తన్, ఐస్ క్రీమ్ అవన్నీ ప్లూరల్లో ఉన్నాయి ఇంతవరకు. ఓకేనా. బాజార్ మే క్యా క్యా హై. బజార్లో ఏమేమి ఉన్నాయి? బాజార్ మే క్యా క్యా హై. బజార్లో ఏమేమి ఉన్నాయి మనకి అంటే, బాజార్ మే కై చీజే మిల్తే హై. బజార్లో చాలా వస్తువులు దొరుకుతాయి. ఓకేనా. ఇస్లియే హమ్ సబ్ చీజోं को यहाँ खरीद सकते हैं. అందుకోసం ఇక్కడ మనము వస్తువుల్ని కొనగలుగుతాం అన్నమాట. ఇదర్ ఉదర్ భటక్నేకి జరూరత్ నహీ పడతీ. ఇక్కడ ఇవన్నీ లాభాలు అన్నమాట. బాజార్ సే లాభ. మనం అక్కడ ఇక్కడ వెతకాల్సిన అవసరం ఉండదు. అన్ని వస్తువులు సమకూర్చబడి ఉంటాయి. సమయ తథా శక్తికి బచత్ హోతీ హై. టైం వేస్ట్ అవ్వదు. అంత శక్తి కూడా మనకి యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. మనం రెగ్యులర్గా అన్ని షాప్స్ నేమ్స్తో సహా ఉంటాయి కాబట్టి మనం వెతుక్కొని వెళ్ళొచ్చు అనమాట. సో అన్ని వస్తువులు మనకి బజార్లో దొరుకుతాయి. దానివల్ల బజార్ వల్ల మనకి లాభాలు. సమయం వేస్ట్ అవ్వదు. మన శ్రమ వృధా అవ్వదన్నమాట. ఇక్కడ మనకి చూడండి పడవ కింద కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, కొన్ని పిక్చర్స్ ఇచ్చాడు, దాని కింద వర్డ్స్ ఇచ్చాడు. ఏవేవో చూద్దాం. పిక్చర్ చూస్తేనే మనకు అర్థమవుతుందా? బస్సు. ఓకేనా, బస్సు. నెక్స్ట్ బాఘ్, టైగర్. రిషబ్, ఏంటి రిషబ్ అంటే? ఆక్స్, బుల్ అని అర్థం అనమాట. ఫల్, ఫ్రూట్స్. కృషక్, ఫార్మర్. మనకి ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఆ మాత్ర. ఆలో చూడండి, ఆ రోమన్లో చిత్రకే ఆధార్ పర్ వాక్య పడియే, రీ అక్షర్ పర్ గోల్ లగాయే. ఇక్కడ ఆ పిక్చర్ ఆధారంగా సెంటెన్సెస్ చదివి, వాక్య అంటే సెంటెన్సెస్ చదివి, దాంట్లో రీ అనే అక్షరంతో ఉన్న అక్షరం మీద రౌండ్ ఆఫ్ చేయండి అన్నాడు. పదాన్ని కాదు, అక్షరాన్ని మాత్రమే రౌండ్ ఆఫ్ చేయమని చెప్పాడు అనమాట. సో యహ్ రిషి హై, ఈయన రిషి. సో ఇక్కడ మనము రీని రౌండ్ ఆఫ్ చేస్తున్నాం. నెక్స్ట్ కిసాన్ కే పాస్ రిషబ్ హై, రీ, రిషబ్, రీ. యహ్ బాగ్ హై, ఇక్కడ ఏం లేదు కాబట్టి మనం ఇక్కడ ఏం రౌండ్ ఆఫ్ చేయట్లేదు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఉన్న వర్డ్స్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో చిత్ర దేఖియే, పిక్చర్ని చూడండి, దాంట్లో శబ్ద పడి ఆ పదాలని చదవండి. ఇస్కే వర్ణమాల చార్ట్ మే పహచానియే. ఈ పిక్చర్లో ఉన్న వర్డ్స్ని చదవండి, దీంట్లో వర్డ్ ఎక్స్పాండెడ్ ఫామ్ చేస్తున్నారు కదా, వర్ణాలు గుర్తించండి, దాన్ని చార్ట్లో కూడా రౌండ్ ఆఫ్ చేయండి అని చెప్పాడు. చూడండి. ఓకేనా. ఇక్కడ ఈ రోమన్ రిషబ్, బాలక్, రిషబ్, బాలక్. ఫల్, జల్ అంటే వాటర్, బాలక్ అంటే పిల్లవాడు, కృషక్ అంటే ఫార్మర్. ఇక్కడ ఋషబ్లో ఋషభ్ ఎక్స్పాండెడ్ చేసానికి ఏమీ లేదు. ఓకేనా. బాలక్, బాలో ఆ మాత్ర ఉంది, మిగతాదంతా యాజ్ యూజువల్ వస్తుంది. ఫల్ అంతే, జల్ అంతే. కృషక్లో క్రూని ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది. క్ ప్లస్ రు మాత్ర షక్,
కృషక్. ఓకేనా? ఇప్పుడు మనము ఇక్కడ ఉన్న లెటర్స్ అన్నిటిని ఏం చేయాలి, మనము చార్ట్లో రౌండ్ ఆఫ్ చేయాలి. సో బాలక్, ఇవన్నీ పిక్చర్స్ గుర్తుంటాయా? ఋషభ్, బాలక్, ఫల్, జల్, ఇవి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం నాన్న. ఓకేనా? ఫస్ట్ ఋషభ్ ఇచ్చాడు కదా, రి, ఈ రి రౌండ్ ఆఫ్ చే, రి, ష, ష, భ. అయిపోయిందా? సో నీకు రాస్తున్నా, ఋషభ్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఋషభ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కలర్ తీసుకుందాం, బాలక్. నెక్స్ట్ వర్డ్ బాలక్. బాలో ఏమేముంది, బ ప్లస్ ఆ ఉంది. ఆ మాత్రాన్ని రౌండ్ ఆఫ్ చేస్తున్నాం. మాత్ర ఇవ్వలేదు కాబట్టి దాన్ని రౌండ్ ఆఫ్ చేస్తున్నాం. బా ఎక్కడుంది, బా, బా, ల, యారా, ల, వా, బాలక్. ఓకేనా? బాలక్. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఫల్. ఏ కలర్ తీసుకుందాం? నెక్స్ట్ ఎల్లో తీసుకుందాం. ఓకేనా? ఫ, ల, ప, ఫ. ఇంకోసారి వచ్చింది. సో ఫల్. నెక్స్ట్ నెక్స్ట్ ఏం తీసుకున్నాం, జల్. నెక్స్ట్ వర్డ్ ఏంటి, జ, జల్. ఓకేనా? జల్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి జల్ తర్వాత ఋషభ్ ఇచ్చాడు, రి, ష, భ. సారీ, రి, ష, భ. ఓకేనా? 1 2 3 4 5 వర్డ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా? ఇది అయిపోయింది. దీన్ని రౌండ్ ఆఫ్ చేయమన్నాడు. ఓకేనా? నెక్స్ట్ ఇన్హే పడియే, వీటిని చదవండి. వా, ఫా, బా, ఫా, జా, షా, భా, రి. బస్, బస్. రిషభ, రిషభ, రిషభ. ఫల్, ఫల్, ఫల్. బాజార్, బా ఆ మాత్ర, జా ఆ మాత్ర, ర, బాజార్, బాజార్. అక్కడ డాట్ ఉంది కాబట్టి జా అని ప్రొనౌన్షియేట్ చేస్తాం, బాజార్. జల్, జల్, జల్. జమీన్, ఇక్కడ ఇలా ఉంది కదా, దానికోసం జ, జ ప్లస్ ఆ సౌండ్, జ, జ అనే సౌండ్ వస్తుంది అనమాట. జమీన్, జ, జ ప్లస్ మా ప్లస్ ఈ ప్లస్ న, జమీన్. కృషక్, కా ప్లస్ రీ ప్లస్ రీ మాత్ర ప్లస్ షా ప్లస్ క, కృషక్. కమీజ్, కా ప్లస్ మా ప్లస్ ఈ మాత్ర జ, కమీజ్. రిషి, రా ప్లస్ రా అంటే రు, షా ఈ మాత్ర ష, రిషి. జగ్, జగ్, జగ్. ఫూల్, ఫా ప్లస్ ఊ మాత్ర ల, ఫూల్. భూమి, భా ప్లస్ ఊ మాత్ర మాకి ఈ మాత్ర, భూమి.
ఉషా, ఉ షాకి ఆ మాత్ర ఉషా. భాలు, భాకి ఆ మాత్ర భా, లాకి ఊ మాత్ర లు, భాలు. బస్ రిషబ్, ఫల్ బాజార్, జల్ జమీన్, कृषक कमीज, ऋषि जग, फूल भूमि, उषा भालू. ఓకేనా నాన్న. నెక్స్ట్ రీ కి మాత్ర జోడ్తే హుయే పడియే. రీ మాత్రని యాడ్ చేస్తూ చదవండి. ఓకేనా. ఇక్కడ కాకి రీ మాత్ర ఇచ్చినప్పుడు కృ, ఘాకో రీ మాత్ర దేने पर ग्रु, चा को री मात्रा देने पर च्रु, ज्रु, नृ, फ्रु, ब्रु, भ्रु, मृ, सृ. कृ, घृ, च्रु, ज्रु, नृ, फ्रु, ब्रु, भ्रु, मृ, सृ. ఓకేనా. రు మాత్ర ఇచ్చినప్పుడు ప్రొనౌన్సియేషన్ ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ లిఖో అంటే వ్రాయండి అనేసి. ఇక్కడ మనకి సుందర అక్షరమే లిఖి, అందమైన అక్షరాలతో మనము రాయాలంట. నాకు దీంతో అందంగా వస్తాయో లేదో ట్రై చేస్తా. ఓకేనా. సరే. కాకి ఆ మాత్ర ఇస్తే కా, కాకి ఈ మాత్ర ఇస్తే కి, కాకి ఈ మాత్ర ఇస్తే కీ, కాకి ఊ మాత్ర దేనే పర్ కు, काकी ऊ मात्रा देने पर कु, काकी री मात्रा देने पर कृ. चा की आ मात्रा देने पर चा, चा की ई मात्रा देने पर ची, ची, चू, चू, च्रू. छा, छी, छी, छू, छू, చ్రు. డా, డాకి ఈ మాత్ర ఇచ్చినప్పుడు డి, డాకి ఈ మాత్ర ఇచ్చినప్పుడు డి, డాకి ఊ మాత్ర ఇచ్చినప్పుడు డు, డాకి ఊ మాత్ర ఇచ్చినప్పుడు డు, డాకి డు మాత్ర ఇచ్చినప్పుడు డ్రు. ఓకేనా. బా, బాకి ఈ మాత్ర ఇచ్చినప్పుడు బి, బాకి ఈ మాత్ర ఇచ్చినప్పుడు బి, బాకి ఊ మాత్ర ఇచ్చినప్పుడు బు, బాకి ఊ మాత్ర ఇచ్చినప్పుడు బు, బాకి రు మాత్ర ఇచ్చినప్పుడు బ్రు. వస్తున్నానా. జాకి ఆ మాత్ర ఇచ్చినప్పుడు జా, జాకి ఈ మాత్ర ఇచ్చినప్పుడు జీ, జాకి ఈ మాత్ర ఇచ్చినప్పుడు జీ, జాకి ఊ మాత్ర ఇచ్చినప్పుడు జూ, జాకి ఊ మాత్ర ఇచ్చినప్పుడు జూ, జాకి రు మాత్ర ఇచ్చినప్పుడు జ్రు. ఫాకి ఆ మాత్ర ఇచ్చినప్పుడు ఫా, ఫాకి ఈ మాత్ర ఇచ్చినప్పుడు ఫీ, ఫాకి ఈ మాత్ర ఇచ్చినప్పుడు ఫీ, ఫాకి ఊ మాత్ర ఇచ్చినప్పుడు ఫు, ఫాకి ఊ మాత్ర ఇచ్చినప్పుడు ఫు, ఫాకి రు మాత్ర ఇచ్చినప్పుడు ఫ్రు. షా, షీ, షీ, షూ. నాకు హ్యాండ్ రైటింగ్ సరిగ్గా రావట్లా. షూ, షూ. భా, భీ, భీ, భూ, భూ, భ్రు. ఓకేనా. ఇవి మనం ఇక్కడ నేర్చుకునే విషయాలన్నమాట. అందరూ నీట్గా చూసుకొని ఒకసారి చెక్ చేయండి రాశారో లేదో. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా హ్యాండ్ రైటింగ్ ఏనా. నీట్గా స్కేల్ తీసుకొని లైన్స్ వేసుకోండి. 2 లైన్స్లో రాయడానికి ట్రై చేయండి.
ऋषभ, ऋषभ, వృషభ, వృషభ. నీట్గా ఈ 2 లైన్స్ ఇచ్చేసేటట్టు చూసుకున్నాను. వృషభ, ఓకేనా. వృషభ, వృషభ, ఓకేనా. కృషక్, కృషక్, కృషక్. ఒకటి ఏదైనా క్లిక్ చేస్తే అది పటపట వెళ్ళిపోయింది. సో డిస్టర్బ్ అయినందుకు సారీ. కృషక్. ఇలా మొత్తం అంతా మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూసారా, ఒక్కటి క్లిక్ చేసుకున్నప్పుడు మనము అంతగా వెళ్ళిపోయిందనమాట. సారీ నాన్న డిస్టర్బ్ చేసినందుకు. ఇక్కడ సో నీట్గా రాశారనుకుంటా. నాకు రాసి హ్యాండ్ రైటింగ్ చూపించండి. ఆ తర్వాత టాపిక్ వచ్చేసి మనకి హ్యాండ్ రైటింగ్ నీట్గా రాసేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టాపిక్ అక్షరం को मिलाकर पढ़िए और लिखिए. అక్షరాన్ని చూస్తూ రాయాలన్నమాట ఇక్కడ. ఓకేనా. ఈ రెండింటిని కలపాలి. ఆరో ఇచ్చాడు కదా. ఋతు, ఋషి, వృషభ. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఉన్న పిక్చర్కి వీటి కలర్స్ వేసేసి, ఆ కలర్స్ వేసేసిన తర్వాత దీనికి ఒక పేరు ఇవ్వాలి. ఫలోంకా మనం టోకరీ అని చెప్పచ్చా. సో ఇక్కడ మనము ఆ పిక్చర్కి నేమ్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఫలోంకి టోకరీ. కలర్స్ ఏంటన్నా మర్చిపోద్దండి. ఫలోంకి టోకరీ అనమాట. నెక్స్ట్ ఇంతవరకు అయిపోయిందా. సో ఆ టాపిక్ లాస్ట్ టాపిక్కి క్యా మై యహ్ కర్ సక్తా హూ కర్ సక్తి. ఇది మనం చేయగలుగుతామా చేయలేమా అని. మై బాలగీత్ అభినయ్ కే సాత్ గా సక్తా హూ సక్తి హూ. బాలగీతాన్ని పాడగలుగుతారు కదా, పాడగలుగుతాం. मैं जा फा बा भा शा री वर्ण पढ़ और लिख सकता हूँ सकती हूँ. రాయగలుగుతాము, చదవగలుగుతాము. मैं इन वर्णों से పైన ఇవ్వబడిన ఈ వర్ణాల ద్వారా, అక్షరాల ద్వారా, లెటర్స్ ద్వారా बने शब्द व वाक्य बिना देखे लिख सकता हूँ लिख सकती हूँ. ప్రాక్టీస్ చేస్తాము, రాస్తాం. मैं संकेत के आधार पर चित्र बनाकर उनके बारे में बता सकता हूँ बता सकती हूँ. రాయగలుగుతాం. ఓకేనా. ఇది మనం ఇంతవరకు నేర్చుకున్న బాజార్. ఓకేనా. బాజార్ లెసన్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, అయితే నీట్గా నోట్ చేసుకొని చదవండి. బాజార్ देखो देखो यह बाजार कितना प्यारा है बाजार सब कुछ मिलता है यहाँ सब लोगों का यह बाजार. థ్యాంక్ యూ నాన్న. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకొన్ని వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.